ఏమే 3 రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే లేపంట. ఏమైందా? ఏం మాట్లాడవేంటి? ఆయనేం మాట్లాడతాడు, ఆయనేం చెప్తాడు. ఉన్న పైసలన్నీ ఊరు పంపేయమంటే పంపిస్తాడు. ఆయన వీళ్ళొచ్చిన సంగతి నాకనే తెలుసా సార్? ఫోన్ అన్నా చేయాలి కదా వీళ్ళు. మస్తు సార్లు ఫోన్ చేసినావు. చేస్తే మాకు తెలియదా సార్ వీళ్ళ మాటలు గాని? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు సార్. ఏమయ్యా నిన్నడితే మీ ఆవిడ సమాధానం చెప్తుంది, నువ్వేం చెప్పవా? ఆమెం చెప్తాదే సార్, నాకేం తెలియదు సార్. అయినా వచ్చిన వాళ్ళు మాకు కాల్ చేయాలి గాని మా మీద కేసులు పెడితే మేమెందుకు తీసుకుపోతాం సార్? వాళ్ళు మీ మీద కేసు పెట్టారమ్మా. ఏమన్నా పెట్టుకోని సార్, మా మాట అంతే. అయినా హైదరాబాద్కి వచ్చి మేము అంతకన్నా ఎక్కువ కష్టాలు పడ్డాం. 4 రోజులు పస్తులు ఉండలేరా? మీరేంటి ఇంకా చూస్తున్నారు? రండి వెళ్దాం. రారా నానిగా. మీ కొడుకు తప్పేం లేదయ్యా, అంతా మీ కోడలదే. మరి ఇప్పుడు ఏం చేద్దాం లాయర్ గారు? సార్, చట్టంలో ఏ తల్లిదండ్రులైనా చూడని ఏ కొడుకైనా 10 సంవత్సరాల కారాగార శిక్ష, నాన్ బెయిలబుల్ కాగ్జినబుల్ అంటారు. అలాగే ఏ కోడలైనా అత్తమామను చూడని వాళ్ళకి 3 సంవత్సరాల కారాగార శిక్ష విధించడం జరుగుతుంది. సో ఇలాంటి మరుగునపడిపోతున్నాయి. ఇలాంటి మనం ముందుకు తీసుకొస్తే వీళ్లకు కఠినమైనటువంటి శిక్షలు విధించబడతాయి. సో ఈ చట్టం ప్రకారంగా మనం వెళ్దామంటాం సార్. సరే, అలా అయితే కొన్ని రోజులు చూద్దాం. ఓకే, మీకు ఇన్ఫార్మ్ చేస్తాం మేడం. ఓకే సార్. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. రమేష్ మౌనిక అంటే మీరేనా? ఏమైంది సార్? ఎందుకు ఏమైంది? మీ మీద రామయ్య రమాక్క వారు కేసు పెట్టారు. ఎవరు పెట్టారు కేసు? మేమేం తప్ప చేసినాం? అదంతా మా తెలియదు. స్టేషన్ మేమెందుకు రావాలి సార్? 10 నిమిషాల్లో మేము స్టేషన్కి వస్తాం సార్. ప్లీజ్ సార్, మీరు వెళ్ళండి. 10 నిమిషాలలో స్టేషన్లో ఉండాలి. వస్తాను సార్, 10 నిమిషాలు. వీళ్ళ దగ్గర సంతకాలు తీసుకుని కోర్టుకి పంపించు, అప్పుడు అర్థమవుతుంది వీళ్ళకి. ఓ అమ్మ, సంతకం పెట్టు. సార్ 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 మీ కాళ్ళు మొక్కుతా సార్. ఆగండి, ఆగండి. మీ కాళ్ళు మొక్కుతా సార్. అలా ఆగమాగమవుతారయ్యా. అది చేయక పంపించొద్దయ్యా. ఇలా ఆగమాగమవుతారయ్యా. మీ కాళ్ళు పట్టుకుంటారయ్యా. మీరు కాదే కాళ్ళ మీద పడ్డం, మీ కొడుకు కాళ్ళు వచ్చి మీ కాళ్ళ మీద పడాలి. చూసావా రమేష్, ఇంకా మీ అమ్మ నాన్న నీ గురించి నీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారు. వద్దు తాతయ్య, మా అమ్మ నాన్న జైలుకి పంపించదు తాతయ్య, ప్లీజ్ తాతయ్య. నువ్వు చేయట ఇదంతా. నువ్వు ఒక్కడే చక్కగా ఉంటే మా అమ్మ నాన్న బాగుంటారు, నా పిల్లలు బాగుంటారు, నేను బాగుంటాను, నువ్వు కూడా బాగుంటావు. నీకో సాటిస్ఫాక్షన్ వల్ల ఇంతమంది ఇబ్బంది పెడుతున్నాడు. చూడమ్మా, కష్టం వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులే గుర్తుకొస్తారు. నీకు నీ తండ్రి ఎలా గుర్తొస్తాడో నాకు నా తండ్రి గుర్తుకొస్తాడు. అలానే వేరే వేరే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులే గుర్తుకొస్తారు. అలాంటి తల్లిదండ్రులకే కష్టం వస్తే వాళ్ళకి తల్లిదండ్రులే మనమే కదా. నీకు నీ తండ్రి అంటే ఎంత ధైర్యమో వాళ్ళకి వాళ్ళ కొడుకు అంటే అంతకంటే ఎక్కువ ధైర్యం. నువ్వు ఇలా చేయకూడదమ్మా. పెట్టండి. ఓ